ఫార్ములా కార్ రేస్ సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అంటూ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మీడియా అయితే గగ్గోలు పెడుతుంది. చూద్దాం దీనిపై మాట్లాడడానికి మనతో పాటు కార్తిక్ రెడ్డి ఉన్నాడు. అన్న ఎప్పుడు అరెస్ట్ అవుతున్నాడు కేటీఆర్? రామన్న గడియలు బాగుండి బాగా గ్రహబలం కుదిరినప్పుడు అరెస్ట్ అవుతాడు. ఎందుకట్లా? ఆయన టైం బాగుంటే అరెస్ట్ అవుతాడంట. నేను ఎందుకు చెప్తున్నా సురేష్ భాయ్, మన దేశంలో రాజకీయ ప్రయాణం ఒకసారి చూడండి, ఒక్కోసారి మీరు స్టడీ చేయండి. అకారణంగా ఎవరిని అరెస్ట్ చేసినా, ప్రభుత్వాలు ఎవరిని వేధించాలని ప్రయత్నం చేసినా వాళ్ళు చాలా పెద్ద లీడర్లు అయ్యారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఫార్ములా ఇదేంది, హైదరాబాద్కి తెలంగాణకి వాల్యూ అడిషన్గా జరుగుతుందని కేటీఆర్ గారు చేసిన ఒక ప్రయత్నం. దానివల్ల హైదరాబాద్కి మంచి జరిగే ఒక ప్రయత్నం జరిగింది, నష్టం ఏం జరిగింది? సరే, డబ్బులు ఫార్ములా ఏకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ డబ్బులు తిరిగి కేటీఆర్కి వచ్చినాయా? నేను వాడినరా? ఇప్పటి వరకు వీళ్ళకి ఏసీబీలో ఎఫ్ఐఆర్ చేసే ధైర్యం లేదు, వీళ్ళు అరెస్ట్ చేస్తారంట. ప్రభుత్వం దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి అసలు? మరి కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు కదా, మళ్ళీ గవర్నర్ దగ్గర పోతున్నారు. ఎట్లా? చెప్తాను మీకు. మీ కొడుకు పెళ్లి చేయడానికి హెడ్ మాస్టర్ పర్మిషన్ అడిగినట్టుంది. నువ్వు అరెస్ట్ చేయడానికి చేసుకో. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ బ్లాక్ చేయలేవు నువ్వు ఏసీబీలో. గవర్నర్ పోయి ఎందుకు అడుగుతున్నావు? గవర్నర్ చెప్తాడా ఎఫ్ఐఆర్ చేయాలా లేదా అని? అసలు గవర్నర్కి ఏం సంబంధం దీంట్లో అంట? గవర్నర్కి అడిగినాం, వాళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదా చూద్దాం, వాళ్ళు పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేస్తాను లేదా చూద్దాం. అసలు గవర్నర్కి ఎందుకు అడుగుతున్నారు మీరు? ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. ప్రజల్ని మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయండి. మాకు తెలివి ఎక్కువ ఉంది కదా, నేను అతి తెలివిగా మాట్లాడితే ఏదైనా జరుగుతుందని అనుకుంటుండేమో. గవర్నర్ గారికి పర్మిషన్ అవసరం లేదు. మీకు ధైర్యం ఉంటే కేటీఆర్ గారు అరెస్ట్ చేయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. నాకు తెలిసి మంత్రులను ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి అయితే గవర్నర్ పర్మిషన్ అంటున్నారు. అంటే ఇంకా కేటీఆర్ మంత్రి అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ ది ఏజెన్సీ ఫైండ్ ఇట్ రైట్, దే కెన్ టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదా? ఇన్ఫర్మేషన్ వేరే, పర్మిషన్ వేరే. పర్మిషన్ వేరే. కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదా? నేను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న సంవత్సరం కింద ఆంధ్రాలో అరెస్ట్ చేయలేదా? ఈ గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండా? ఎందుకంటే తప్పుదో పట్టిస్తారు. మనం కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయడం చూస్తాం. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం డ్రోన్ ఎగ్రేషన్ కేసులో గవర్నర్ మనకు పర్మిషన్ ఇచ్చి తీసుకున్నామా? ఎందుకు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఏంది, నేను పర్మిషన్ ఇయ్యను, నువ్వు నాకు గవర్నర్కి అడుగు, పర్మిషన్ ఇచ్చినట్టు నేను ఇయ్యాను కాబట్టి మమ్మల్ని కలిపి మాట్లాడు. ఏంది ఈ డ్రామా? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసి చేస్తున్న డ్రామా ఇదంతా. మీకు నిజంగా ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే బీజేపీని అడ్డం పెట్టుకుని ఢిల్లీ పోయిండు, అందుకే ఇక్కడ గవర్నర్ మాకు పర్మిషన్ ఇస్తలేడని చెప్పాను అంటున్నాడు. అరే నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. అట్లా అంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తా చేస్తురా మీరు? అదే ఇక్కడేమో కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ చెప్తే కాంగ్రెస్ అదే కాదు. బీజేపీ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ వాళ్ళు వినుడేంది? మీ అధిష్టానం బీజేపీ వల్ల ఎందుకండి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు? ఆ తెలివి ఏదో ప్రజలకు మంచి చేసే దాంట్లో ప్రదర్శన చేయండి. అతి తెలివి ఎందుకు ప్రదర్శిస్తారు? కేటీఆర్ గారు టైం బాగుంటే అరెస్ట్ అవుతాడు. అంటే ఓవరాల్గా అరెస్ట్కి సంబంధించి మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ అవుతారని? నాకు ధైర్యం లేదు, అరెస్ట్ చేయరు. వాళ్ళకంత ధైర్యం లేదు, టైంపాస్. ముఖ్యమంత్రి గారు మొన్న ఒక దాంట్లోనేమో టీవీలో మాట్లాడుకుంటూ మీరు చూసినరో లేదో, వాళ్ళేదో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుంది, అరెస్ట్ అయితే వాళ్ళు ఏదో ఎలివేట్ అవుతారు అనుకుంటారు, అదేం జరగదని ముఖ్యమంత్రి అంటాడు ఒక దాంట్లో. అంటే ఖచ్చితంగా నెలాఖరులోపు అరెస్ట్ అవుతారని చెప్పేసి నాకున్న సమాచారం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అరెస్టులు, ఈ బెయిలు, ఈ పంచాయతీలు అనేది సర్వసాధారణం. ఇది అరెస్ట్ అయితే ఏమవుతుంది? 2 నెలలు 3 నెలల్లో బెయిల్ వస్తుంది. అది కూడా చెప్తున్నా కదా. అంటే కేటీఆర్ కూడా బాజాప్తగానే చెప్పిండు 55 కోట్లు నేనే ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పేసి. అంత నిజంగా ఒప్పుకున్నాక కూడా అంటే అదే స్కామ్ ఏడు ఉంది అంటున్నా. ప్రజలు తిరిగి కేటీఆర్కి ఏమైనా పైసలు తిరిగి కేటీఆర్కి ఏమైనా వచ్చినాయా? జియో ఇష్యూ లేదని అంటున్నారు. జియో ఇష్యూ సరే, పైసలు ఏమైనా తిరిగి వచ్చినాయా? జియో కాదు, ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది. ఫార్ములా ఏకి గవర్నమెంట్కి అగ్రిమెంటే ఉన్నది. ప్రభుత్వానికి నీ మధ్యలో అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు అగ్రిమెంట్ మనం ఆనర్ చేసుకోవాల్సి వస్తుంది. డాలర్లు కన్వర్ట్ చేసి చేశారు. ఇక చూడండి, ఇప్పటి వరకు మీరు కేసే లాడ్జ్ చేయలేదు. ఇప్పటి వరకు మీరు కేసే లాడ్జ్ చేయలేదు. ఏసీబీ దగ్గర కేసే లేదు. కేసే లేకుండా మీరు ఇదంతా ఎక్కడికి వెళ్ళి సృష్టించుకొస్తారు నాకైతే అర్థమవుతలేదు. సో ఒకటే చెప్తాను సురేష్ భాయ్, ఈ అరెస్ట్ జరగదు, వాళ్ళకంత ధైర్యం లేదు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి మాత్రం అరెస్టు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే మొత్తం ఇదంతా ప్రభుత్వం చాలా ఫాల్స్ కేసు ఉందని చెప్పేసి 55 కోట్ల మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి కేటీఆర్ అకౌంట్లోకి ₹1 వస్తే అరెస్ట్ చేసుకోవచ్చు. బట్ అలాంటిది ఏం జరగలేదు. సో కేటీఆర్ అరెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒకవేళ అదృష్టం బాగుండి కేటీఆర్ అరెస్ట్ అయితే ఇంతకన్నా పెద్ద నాయకుడు అవుతాడు. ఎందుకంటే గతంలో కూడా చాలామంది చూసాం అరెస్ట్ అయిన నాయకులు ఏ స్థాయికి వెళ్ళారని చెప్పేసి తానే చాలా ఓపెన్గా చెప్తున్నాడు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.